ప్రకాశం జిల్లా చీరాల రాజకీయాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. పార్టీ మారే అంశంపై ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఎటూ తేల్చడం లేదు. టీడీపీని వీడే అంశంపై నిన్న కార్యకర్తలు అనుచరులతో సమావేశమైన ఆమంచి సీఎం చంద్రబాబు ఫోన్ కాల్తో పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ జగన్ తో జరగాల్సిన భేటీని ఆమంచి వాయిదా వేసుకున్నారు. కాసేపట్లో ఆమంచి సీఎంను కలవనున్నారు. సీఎంతో సమావేశం అనంతరం ఆయన భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక, విభేదాల పరిష్కారాలపై సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. ఈ మధ్యాహ్నం చంద్రబాబు కర్నూలు, కడప జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. కర్నూలు జిల్లాలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబాన్ని చేర్చుకునే అంశంపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో చర్చించారు. అలాగే కడప ఎంపీ జమ్మలమడుగు అసెంబ్లీ సీట్లపై చర్చించేందుకు మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో సీఎం భేటీ కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావును అడిగి తెలుసుకుందాం. ఎంపీ రావు, ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారే విషయంపై పునరాలోచించే అవకాశం కనిపిస్తోంది సీఎం ఫోన్ కాల్ వల్ల. సో దీనిపై మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అంటే నిన్నటి నుంచి కూడా వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు. ఆమంచి టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో కూడా భేటీ అవుతున్నారని చెప్పి కూడా ఉదయం నుంచి ప్రచారం జరిగింది. అయితే నిన్న సాయంత్రం మంత్రి సిద్ధారాఘవరావు వెళ్ళి పార్టీని వేడవద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సిద్ధ మాట్లాడినప్పటికీ కూడా ఆమంచి వెనక్కి తగ్గకపోవడంతో మంత్రి లోకేష్ తో కూడా సిద్ధారాఘవరావు చేత మంత్రి లోకేష్ తో కూడా ఫోన్ లో మాట్లాడించారు. సో దీంతో ఈ రోజు జగన్ తో భేటీ అవుదాం అనుకున్నప్పటికీ కూడా ఒక అడుగు వెనక్కి వేసినట్లుగా తెలుస్తుంది. కాసేపట్లో రాత్రి 7:30-8 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ భేటీ అవుతున్నారు. మంత్రి సిద్ధారాఘవరావు, ఆమంచి కృష్ణమోహన్ కూడా ఇద్దరు కలిసి చంద్రబాబు వద్దకు వెళ్తున్నారు. నాకు పార్టీలో సముచిత స్థానం కల్పించలేదు, నేను స్వతంత్రంగా గెలిచి పార్టీలోకి వచ్చినప్పటికీ కూడా నన్ను ఎప్పుడు కూడా టీడీపీలో నాకు న్యాయం జరగలేదు, నన్ను అసలు పార్టీ వ్యక్తిగానే చూడలేదు అని చెప్పి ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి. నిన్న కార్యకర్తల సమావేశంలో కూడా తన యొక్క ఆవేదనను వ్యక్తం చేశాడు. నాకు ఈ పార్టీ నుంచి వెళ్ళిపోవడమే బెటర్ అనిపిస్తుంది అని చెప్పి కూడా ఆమంచి కృష్ణమోహన్ నిన్న కార్యకర్తలతో చెప్పినటువంటి పరిస్థితి. సో దీంతో మంత్రి సిద్ధారాఘవరావును రాయబారం చేయాల్సిందిగా అధినేత సూచన మేరకు సిద్ధారాఘవరావు నిన్న మాట్లాడారు. ఈ రోజు ఉదయం కూడా మరోసారి మాట్లాడి ఆయన్ను ముఖ్యమంత్రి వద్దకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ రోజు మధ్యాహ్నమే ఆమంచి కృష్ణమోహన్ సీఎంతో భేటీ అవుతారని అనుకున్నప్పటికీ కూడా కొద్దిగా వేరే ఫంక్షన్ ఉండి ఆయన బయటికి వెళ్లడంతో సాయంత్రం అమరావతికి వస్తానని కూడా మంత్రి సిద్ధారాఘవరావుతో ఆయన చెప్పారు. రాత్రి 7:30-8 గంటల సమయంలో ఆమంచి కృష్ణమోహన్ తీసుకుని మంత్రి సిద్ధారాఘవరావు చంద్రబాబు వద్దకు వెళ్తున్నారు. అసలు పార్టీలో చీరాల కాన్స్టిట్యున్సీలో తనకున్నటువంటి ఇబ్బందులు ఏంటి, వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్ని కూడా విన్న తర్వాత దానికి ఒక పరిష్కారం మార్గం చూపే ప్రయత్నం అయితే అధినేత చంద్రబాబు నాయుడు చేయనున్నారు. అప్పటికి కూడా మరి జనరల్ గా ఎప్పుడైనా ఎలాంటి సమస్యలు కానీ పార్టీలో ఏదైనా అంతర్గత విభేదాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అధినేత పిలిపించుకుని మాట్లాడడం, వారిని సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. వేరే పార్టీ మారకుండా ఉండే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. సో వన్స్ అతను వైసీపీలోకి వెళ్ళిపోవాలని అనుకున్నప్పటికీ కూడా ఒక స్టెప్ వెనక్కి వేశారు అంటే ఖచ్చితంగా ఆయన మరి టీడీపీలో కొనసాగుతారు అని చెప్పి టీడీపీ వర్గాలు, ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. మంత్రి సిద్ధారాఘవరావు కూడా ఇదే విషయం చెప్తున్నారు. మరి చంద్రబాబుతో భేటీ తర్వాత ఆయన సాటిస్ఫై అవుతారా, తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతారా, లేదంటే పార్టీని వీడి వైసీపీలోకి వెళ్ళిపోతారా అనేది ఈ రోజు చంద్రబాబుతో భేటీ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి విజయవాడలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లారు. ఆమంచి కూడా విజయవాడకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. రాత్రి 7:30-8 గంటల ప్రాంతంలో ఇద్దరు కలిసి వెళ్ళనున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలను ఎవరు కూడా ప్రస్తుతం మా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కానీ నేతలను కానీ వేరే పార్టీకి వెళ్లకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని చెప్పి పదే పదే అధినేత కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. దీంట్లో భాగంగానే ఆమంచి కృష్ణమోహన్ సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా పిలిపించి ఆయనతో మాట్లాడిన తర్వాత సమస్యకు ఒక పరిష్కారం వస్తుందని చెప్పి కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. ఖచ్చితంగా అధినేత వద్ద కూర్చుంటే ఏదో ఒకటి సొల్యూషన్ దొరుకుతుంది, ఆయన పార్టీలోనే కంటిన్యూ అవుతారని చెప్పి అయితే చెప్తున్నారు. కానీ మరి ఆమంచి మనసులో ఏముంది, ఆయన ఉంటారా, కంటిన్యూ చేస్తారా, లేదంటే వైసీపీలోకి వెళ్ళిపోతారా అనేది రాత్రికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.